మరి క్రిస్మస్ నెల అనేది మరి ప్రపంచమంతా కూడా సంతోషించే దినముగా పరిగణిస్తారు. మరి నేనైతే 85లో రక్షింపబడి ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు క్రిస్మస్ చేయలే. చెప్పడం కూడా కష్టమే అనిపిస్తుంది చాలాసార్లు. మరి ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి ఆ రీతిగా మరి దాని విషయంలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిండు. ఎందుకు చేయకూడదు, చెయ్యాలి. అది మన యొక్క బోధకులు ఎవరు చెప్పినా కూడా మన యొక్క విచక్షణ అనేది మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆలోచించవచ్చును, చెయ్యాలనా చేయకూడదా అని. సో ఏదైతే మీ కానీ ఆయన పుట్టిండు మాత్రము ఈ లోకమునకు అరుదించింది మాత్రం సత్యము. ఆయన ఈ లోకమునకు వచ్చిండు అంతే. దానికి కావలసిన రుజువులన్నీ ఉన్నాయి. యెరూషలేము మరి జీవితంలో ఒకసారి తరుణం దొరికితే ఇజ్రాయెల్కి పోయి వస్తేనే మంచిది. అక్కడ పరిస్థితులు అయితే ప్రస్తుతం బాగాలేదు. మన మధ్యలో ప్రేమలాంటి కానీ ధీరజ్ బ్రదర్ కానీ వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ అనుభవం చెప్తే కూడా చెప్తారు అక్కడ జీసస్ నిజంగా పుట్టిండా లేదా అనే డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో నేను కూడా నా యొక్క జీవితాశయం కూడా ఒకసారి ఇజ్రాయెల్కి పోవాలని ఉన్నది. సో వాట్ ఎవర్ మేబీ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా క్రీస్తు పుట్టిండనేది మాత్రము అది స్పష్టం అంతే. ఎవరికి ఏ విధమైన డౌట్ అనేది ఉండే అవసరం లేదు. చరిత్ర చదివే వాళ్ళు ఎవరైనా కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనవలసిందే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కష్టంగున్నా ఇంకొక శకం ఏమనేది లేనేలేదు. క్రీస్తే చరిత్రను 2 భాగాలుగా చేసిండు. ఏ రీతిగా ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి మాట్లాడితే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అనొచ్చు. బిఫోర్ కోవిడ్ అట్లా ఉన్న పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. ఎందుకంటే ఆ కోవిడ్ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా మర్చిపోలేము కొంతమంది. సో ఆ రకంగానే క్రీస్తు ఈ లోకమున జన్మించింది అనేది అది ఎంతైనా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. అది చరిత్ర చెప్తా ఉన్నది. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇశ్రాయేలు దేశమును బట్టి కూడా ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. క్రీస్తు ఈ లోకమునలో జన్మించిండి అన్నది. సో కాబట్టి ఏంటంటే ప్రభునందు ప్రియులారా, మరి ఈ డిసెంబర్ 25 అనేది మనకు కాదు, కానీ క్రీస్తు మనలో జన్మించిన నాడే అది ఒక నిజమైన క్రిస్మస్. యాక్చువల్గా అది మాస్ అంటే కూడా ఆరాధన. అఫ్కోర్స్ అది రోమన్ క్యాథలిక్స్ వాడతారు మాస్. మనం ఆరాధనకు వస్తున్నాం, వర్షిప్కి వస్తున్నాం, ఆయనను స్తుతించడానికి వస్తున్నాం అంటే వాళ్ళు మాస్కి వెళ్తున్నాం అంటారు, క్రైస్ట్ మాస్. సో ఏ రోజైతే క్రీస్తు మన హృదయాలనికి వస్తాడో ఆ వచ్చిన తర్వాత అది కొనసాగించడం, కంటిన్యూయేషన్ అనేది నిజమైన క్రిస్మస్. క్రీస్తు జన్మించిన దానికి అది అర్థమై ఉన్నది. ఇంకొకటి ఏంటంటే క్రీస్తు ఎప్పుడు జన్మించింది అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడలేదు. అది ఆ యొక్క సూచన చాలా విషయాలు క్రీస్తు దేవుడు ఏది అవసరమో అది రాయించండి అంతే. అది ఒకవేళ రాస్తే, ఎందుకంటే పస్కా పండుగ కానీ పులియన్ రొట్టెల పండుగ కానీ ఏ ఇశ్రాయేళ్ల పండుగలు కూడా డేట్స్తో సహా రాసిండు ఆయన. ఆ కాలంలోనే క్యాలెండర్ కానీ అది కానీ పస్కా పండుగ మొదటి నెల 10వ దినమున బలిపశువును తెచ్చి 14 దినాలు పరీక్షించి 14వ దినమున దాన్ని వధించాలని పస్కా బలిపశువు గురించి స్పష్టంగా చెప్పిండు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మదినం అనేది మాత్రము రాయలేదంటే దాంట్లో ఒక అర్థం. మోషే శవాన్ని కూడా దొరకనియలేదు. ఎందుకంటే అది ఒక దర్గాగా తయారవుతుండే. ఈరోజు దాన్ని అందరూ సందర్శిస్తుంటారు. ముస్లిమ్సే కానీ క్రిస్టియన్స్ వెళ్తుండ్రో వీళ్ళు నాకు వెళ్ళవచ్చును కూడా. యూదులకు కూడా మరి మోషే ధర్మశాస్త్రం అని మోషే అని గర్వపడేవాళ్ళు. కానీ ఆయన శవమును దేవుడు దొరకనీయలేదు. అది ఎందుకో అది. నేను ఇంకొకటి కూడా ఏంటంటే జన్మదినాల గురించి ఆలోచిస్తే కూడా బర్త్డేస్ కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే హేరోదు జన్మదినము ఇంకోటి ఎవరు రాయబడ్డది? నాకు హెల్ప్ చేయాలి ఎవరన్నా ఒకరు
చేస్తుంటే బాగుంటుంది. ఇద్దరు జన్మదినాలు బైబిల్లో రాయబడ్డాయి, చెప్పండి. వెరీ గుడ్. అరే వా, ఫర్ములకు నిజంగా గిఫ్ట్ ఇవ్వాలి. వెరీ గుడ్. ఫరో జన్మదినము, అదే రీతిగా ఏ రోజు దినం. వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? ఇద్దరు సాతానుకు సాదృశ్యమైన. వాళ్ళ జన్మదినాలే వ్రాయించండి, మరి ఎందుకో తెలియదు. అది జన్మదినమున అంటారు. సో యేసుక్రీస్తు అనేది ఎప్పుడు జన్మించింది అనేది దాన్ని పరిశోధించుకుంటూ దాన్ని ఆలోచించుకోవడం కంటే ఎందుకు ఆయన జన్మించిండు అనేది ఒకవేళ ఒక బుక్ తీసుకొని రాస్తూ ఉంటే జీవితకాలం అంతా కూడా సరిపోదు. ఎప్పుడు అనేది, వెన్ అనేది అది అంత ఆలోచించవలసిన విషయం కాదు. వాందుకు ఈ లోకమునకు దేవుడు వచ్చిన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు వచ్చినాడంటే నేను నా ధ్యానం విషయంలో చూస్తూ ఉంటే నాకు ఎందుకో మరి ఈ వాక్యం తటస్థిన 3-4 దినాల నుంచి ఈ యొక్క క్రిస్మస్ వాతావరణంలో ఏది మాట్లాడితే బాగుండదంటే నాకు ఒకటి ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ కంటతో వస్తుంది, చిన్నపిల్లలకు కూడా కంటతో వస్తూ ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకు ఆయన కుమారుడు ఈ లోకమునకు వచ్చిండని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. గాడ్ లవ్డ్ సో అంటాడు. ఎంతో అంటే అది దీర్ఘం ఇచ్చేసినాడు. ఎంత అంటే అది కొలవలేము, అంతే, అన్మెజరబుల్, మెజర్ చేయలేము. అది ఎంతో అంటే ఎంతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అక్కడ ఒక కామా ఉన్నది. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఇక్కడ కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారునిగా పుట్టి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. ఈ సత్యమును గ్రహించాలి. ఇది సువార్త అయి ఉన్నది. టోటల్ బైబిల్ అంతటికి కూడా ఇది ఒక మినీ బైబిల్ అనొచ్చు, అంతే. ఇది 1100 భాషలలో తర్జుమ చేయబడింది. ఇది ఒక్క వాక్యమని మొత్తం టోటల్ బైబిల్ యొక్క సారాంశము సంక్షిప్త బైబిల్ అనొచ్చు, మినీ బైబిల్ అనొచ్చు. ఏ రీతిగా యెషయా గ్రంథం 66 అధ్యాయాలను అది కూడా ఒక బైబిల్ గ్రంథంకు సాదృశ్యమై ఉన్నది. ఆయన యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ యొక్క చిన్న వాక్యంలో ఎంత గొప్ప మరి సత్యము పరిశుద్ధాత్మ దేవుడు నిక్షిప్తపరిచి ఉన్నాడు, గుప్తపరిచి ఉన్నాడు. ఎన్ని మాటలు ఉంటాయంటే ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నది కానీ తెలుగులో మాత్రం 17 మాటలు ఉంటాయి. ఈ 17 మాటల గురించి ఎంత కూడా మనం మాట్లాడుకోవచ్చు, ధ్యానించవచ్చు. సో కాబట్టి ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అసలు దేవుడు అంటే ఎవరు? ఇదొక పెద్ద ప్రశ్న. దేవుడు అని మొట్టమొదటిగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించినాడు. మా దైవ సేవకుడు ఏమంటుండంటే ఆది యందు ఎందుకు పెట్టాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు అంటే దేవుడు ఎందుకు ఫస్ట్ రాయలేదంటే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. సో దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృష్టించను. దేవుడు ఆది యందు, అది ఎవరికి తెలియదు, అది అనంతమైంది, అంతే. దానికి కౌంట్లెస్, దానికి లెక్కలేదు. ఎప్పుడు దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృష్టించను అనేదే మొట్టమొదటిగా మన పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభమైంది. అదే ఆయన సృష్టికర్త, అంతే. ఆయన లక్షణంలో ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆయనను ఆరాధించాలంటే, ఆయనను స్తుతించాలంటే, ఆయనను ఘనపరచాలంటే, ఆయనను మహిమపరచాలంటే, ఆయన మహిమకు కీర్తి కలిగించాలంటే ఆయన ఆ క్యారెక్టర్స్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన లక్షణాలను నీకు తెలుస్తుండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక రకమైన పరిశుద్ధాత్మ మనకు ఒక రకమైన శక్తి అనేది, ఒక రకమైన గాలి అనేది దేవుని సన్నిధిలో వస్తూ తగులుతూ ఉంటుంది మనకు. ఆ స్పర్శ ఎంతమందికి ఉన్నదో అది నాకు తెలియదు, కానీ ఈ సన్నిధికి వచ్చేసరికి దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే ఒక స్పర్శ అనేది, ఉనికి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని, పిచ్చి మాట్లాడు, కోపం ఉంచకూడదని, మన ఆలోచనలు మనము అదుపులో పెట్టుకొని దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలని ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన అనేది కొనసాగింపబడుతుందో
అప్పుడు దేవుడు నిజంగా నీలో ఉన్నాడన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడనే మనం ప్రదర్శిస్తే, మన గృహంలోనే ప్రదర్శిస్తే అది కాదు. ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడు ఉన్నాడు. కొన్ని విషయాలలో, కొన్ని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొద్దినని కొన్ని సరిదిద్దుకోలేని పనులు చేస్తున్నప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది, బాధపరుస్తూ ఉంటుంది. దాన్ని చేయడానికి కూడా శక్తి చాలడం లేదు ఇప్పుడు. ఒకప్పుడు అయితే ఇంకా కొంత అంటే ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే దాన్ని అధిగమించేస్తుంటే ఏం కాదులే అంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే అంచుకోలేకపోతున్నాను నేను. ప్రభువా నాకు జయం అనుగ్రహించు, ఏదైనా ప్రార్థిస్తున్నాను అనుకో, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకో, దేవునితో సమయం గడుపుతున్నాను, నాకు అదే జ్ఞాపకం వస్తుంది. దాని తర్వాత అప్పటికే ఏమంటాను, ప్రభువా నేను ఆ శోధనను జయించేటట్టు నాకు శక్తిని ఇవ్వమంటాను, ప్రార్థించుకుంటాను అంతే. ఎందుకంటే నేను బలహీనుని. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడి గురించి ఎంతగా ధ్యానిస్తుంటే, ఎంతగా తెలుసుకుంటే, ఎంతగా ఆయన యొక్క లక్షణాలను, క్యారెక్టర్స్ నీవు ధ్యానిస్తుంటే ఆయన అంత ఎక్కువగా నీ విశ్వాసంలో బలటానికి ఆస్కారం ఉంటుంది. విశ్వాసంలో బలపడవచ్చు నువ్వు. నా దేవుడు ఈ రీతిగా భూమి ఆకాశంలో సృష్టించిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఎందుకు ఈ దుఃఖము, ఈ బాధ, ఈ యొక్క శోధనలు, బాధలు ఎందుకు బాధపడుతూ ఉండాలి అంటే ఆయన గురించి సరిగా అవగాహన లేనందుకు, ఆయన గురించి అవేర్నెస్ అనేది సరిగా కలగనందుకు, ఆయన గురించి ఇంకా నీకు తెలుసుకోలేదన్న. అందుకే దేవుని సన్నిధికి రండి 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 అని బోధకులు కానీ, మరి వెల్డర్స్ కానీ, ఇక్కడ వాక్య పరిచయం అదే అంటుంటాం. అందుకే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన గురించి తెలుసుకోవడానికి. అంతే. ఆయన గురించి నువ్వు ఎంతగా తెలుసుకున్నావంటే అంతగా ఆయన మీద ఆధారపడతావు, ఆ విశ్వాసంలో బలపడతావు, నీ యొక్క భవిష్యత్తు ఏందో నీకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి దేవుడు అనేది సర్వశక్తిమంతుడు ఆయన అంటాడు, సర్వోన్నత స్థలంలో ఉండువాడు ఆయన. అంతే. మరి ఆయన సృష్టికర్త అని, నన్ను సృష్టించిన వాడు ఎవరు, ఏ రీతిగా ఈ మానవుని ఏ రీతిగా సృష్టించి ఉన్నాడో మరి పరిశుద్ధ గ్రంథంలోని ప్రారంభంలోనే ఉంటుంది. ఆది కాండం తెరిస్తేనే ఎవరైనా ఒక బై మిస్టేక్లా దేవుణ్ణి ఎరగని వారు, బైబిల్ని ఎరగని వారు, క్రైస్తవేత్తరులు ఎవరైనా బైబిల్ తెరిస్తే స్టార్టింగ్ 3వ అధ్యాయంలోనే తెలిసిపోతుంది మొత్తం చరిత్ర మానవుని గురించి. సో డౌట్ అనేది ఎట్లా పుట్టినాము, ఏం పుట్టినామని సమస్య లేదు. దేవుడు మట్టి నుంచి చేయబడ్డాడు అంతే. దేవుడు తన స్వహస్తములతో మట్టి నుంచి చేసి తన నాసికా రంధ్రంలో, ముక్కులో ఆయన యొక్క జీవవాయువును ఊది ఆయన నరుడు జీవించు ఆత్మగా చేసేసిండు అంతే. ప్రూఫ్ మట్టితోనే చేయబడ్డామా. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడైనా, అలెగ్జాండర్ అయినా, ఇంకెవరైనా, ద గ్రేట్ అలెగ్జాండర్, ఎవరైనా పర్లేదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలోకి వచ్చిన్నారు, ఎవరైనా కూడా మట్టిలో పోవాల్సిందే అంతే. మట్టి నుంచి తీయబడ్డా కాబట్టి మరి అది ప్రసంగిలో సొలొమోను కూడా చెల్లిస్తూ ఉంటాడు, ఇది మట్టి కాబట్టి తిరిగి మట్టికి వెళ్ళిపోవాలి అంతే. దెర్ ఇస్ నో డౌట్. సో ఆ రకంగా ఆయన మనల్ని సృష్టించున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎంత మంచిగా మనకు ఆకారంలో మనకు అనుగ్రహించి ఉన్నాడు. సో ఆ దేవుని గురించి ఎంతగా అందుకే ఇంతకుముందు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన ఏంటంటే, నేను ఆ మార్నింగ్ లేస్తే ఆయనను స్తుతిస్తా అంతే. విజ్ఞాపనలు అనే, ఎందుకంటే ఆయనకు తెలుసు మన అవసరతలు అన్నీ ఆయనకు తెలుసు, మనం అడగక ముందే ఆయనకు తెలుసు. అట్లన్నీ అడగకూడదు అని కాదు, కానీ అట్లా అడగడం తప్పేం. అది కూడా దేవుడే వాక్యమే చెప్పింది మత్తయి 7లో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని ఉన్నది. ఆయననే తెలివిచ్చిన్నాడు. ఎందుకంటే ఒక తల్లిని బిడ్డ ఏ రీతిగా అడుగుతారో, తండ్రిని బిడ్డలు ఏ రీతిగా, కుమారులు ఏ రీతిగా అడుగుతారో ఆ రీతిగా అడగడానికి కూడా మనకు అది దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిన్నాడు, ఒక బ్లెస్సింగ్ అనేది. ఆయన అడగడం అన్నాడు. తల్లిదండ్రులను పిల్లలు తల్లిదండ్రులకు ఇంకెవరిని అడుగుతారు? ఆయన పరమ తండ్రి అయినాడు, ఆయన పిల్లలమై ఉన్నాం మనం. సో మనం ఆయన అడగడము ఏ విధమైన, కానీ ఎక్కువగా ఆయనను ఆరాధిస్తుంటే, ఆయన స్తుతిస్తుంటే, ఆయన ఘనపరుస్తుంటే, ఆయన మహిమపరుస్తుంటే దేవునిలో ఎక్కువగా నీ యొక్క విశ్వాసం అనే వేరులు లోతు కొద్దిగా ఇంకా కొంచెం లోతుగా కిందికి వెళ్తూ ఉంటాయి. సో కాబట్టి దేవుడు గురించి ఎంతగా ఆయనను ధ్యానిస్తుంటే, దేవుని గురించి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఏంటంటే ఇదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ప్రసంగి ఎవరైనా చదివి నాకు సాయం చేయండి. ఎందుకంటే రిఫరెన్స్లు తీస్తూ ఉంటే కూడా
మరి ఫాలోఅప్ అవుతా మరి కొంచెం యాక్టివ్ అవుతూ ఉంటాం, లేకుంటే కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. చూలాలి గర్భవతి అయిన గర్భంలో ఉన్న శిశువు, ఆ పిండము ఏమంటున్నావు? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. తెలుసా? కంటున్న తల్లికైనా తెలుసా? చదవమ్మా ఇంకా. ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. నువ్వు ఎరగవు అంతే. దేవుని గురించి తెలుసుకోవాలి. మరి అది ఇప్పుడు మనం దేవుని ఎరిగినాం కాబట్టి ఆ దేవుడే చేస్తుండని ఆయననే స్తుతిస్తుంటాం. ఆ చూలాలు, ఆ గర్భవతి అయిన తన లోపట పిండం లోపట ఏ రీతిగా ఎముకలు ఎదుగుతాయో నీకు తెలుసా? ఎన్ని ఎముకలు? 266 ఎముకలు ఉంటవి. సో ఆ రకంగా మనకు తెలియదు. గాలి ఎక్కడి నుంచో కూడా తెలియదు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో కూడా అదే అంటాడు. 2వ అధ్యాయంలో అంటాడు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అటు ఆ రీతిగా పరిశుద్ధాత్మ అనేది అన్నాడు. ఏ రకంగా నీకు దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుందో, దేవుని ఆత్మ నీలో హృదయంలో కార్యం జరిగిస్తుందో, యేసు క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకోపించబడుతుందో ఎవరికి తెలియదు. అది కేవలం ఏంటంటే ఎవరో ఒక సువార్త, ఎవరో మనల్ని గురించి ప్రార్థిస్తూ ఉంటారు, మన రక్షణ గురించి ప్రార్థిస్తుంటారు. ఆ ప్రార్థన యొక్క సహాయాన్ని బట్టి ఒక చిన్న ఆలోచన మెదడులో ఉండి మన మస్తిష్కంలో ఆ యొక్క ఆలోచన వచ్చి యేసుక్రీస్తు ప్రభు అంట ఒప్పుకుందామా అని ఆ ఒక్క ఆలోచనతోనే ఈ గొప్ప రక్షణ భాగ్యం అనేది నీకు నాకు కలుగుతూ ఉంటుంది. ఒక చిన్న ఆలోచన అంతే. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలాగో తప్పించుకుందామని. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క మనం ఏ రీతిగా చూలాలి, గర్భంకి తెలియదు, గర్భంలో ఉన్న ఆ శిశువు కన్నే తల్లికే తెలియదు, కానీ దేవుని గాలి అదే రీతిగా ఆ గాలి, ఆ పరిశుద్ధాత్మ గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అందరి మీద లోకమంతా, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఈ వాక్యం మనము బేస్గా తీసుకున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించిండు ఆయన. అది మితిలేనిది. అందరికీ ఆ యొక్క గాలి అనేది విసురుతా ఉన్నది. సువార్త అనేది అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఇంకా దేవుడు తన దీర్ఘశాంతమును కనపరుస్తూ ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఎంత ప్రేమించినాడు. ఎవరు నశించట ఆయనకి ఇష్టం లేదు ఆయనకు. సో కాబట్టి ప్రభునందు మరి ఈ రీతిగా గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకు, ఆ పరిశుద్ధాత్మ అనేది. అందుకే ఆయన, ఎందుకంటే మనకు అది ఒక గొప్ప ఆశీర్వాదం అండి. నేను అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు అంతే. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 14వ అధ్యాయం 16వ అధ్యాయం 2 కూడా ఏంటంటే ఆ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నారు. శిష్యులు బాధపడుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, మేము ఏ రీతిగా ఉండగలుగుతామని. నేను వెళ్ళుట మీకు క్షేమము, వేరొక ఆదరణకర్తను, సత్య స్వరూపైన సంచకరువును, అదే రీతిగా మరి ఆ సమాధానకర్త అయిన దేవుణ్ణి, ఒక అడ్వకేట్ను, ఒక రిప్రజెంటేటివ్ని నీకు ఇస్తున్నా అంటున్నాడు. సో ఆ రకంగా ఏంటంటే మనకు ఈ ఇచ్చిన ఈ యొక్క గాలి అనేది అంటే పరిశుద్ధాత్మ అనేది. ఆ పరిశుద్ధాత్మతో ఎంతగా సహవాసం మనం చేస్తామో, ఆయనతో ఒంటరిగా నువ్వు ఆయనతోనే ఉండాలంతే. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటావో, నిన్ను నువ్వు ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకుంటావో, ఆయన లీడ్ చేస్తాడని కూడా 8:23 రోమీయులకు రాసిన పత్రిక 8:23 ఉన్నది. మనం ఎలాగో ప్రార్థించవలనో మనకు తెలియదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడండి. సో గాలి ఏ రకంగా వస్తుందో ఇక్కడ ఏంటంటే, గాలి ఏ త్రోవను వచ్చో నీ వెరగవు, అలాగనే సమస్తము జరిగించే దేవుని క్రియలు నీ వెరగవు అంటున్నాడు. ఎందుకంటే సొలొమోను మహాజ్ఞాని తెలుపుతున్న మాటలు ఇవి.
కానీ మనకు తెలియపరచబడి ఆ రక్షకుడు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తున్నాడో, ఆ నిజమైన దేవుడు మనలో వస్తున్నాడో, అప్పుడు ఇవన్నీ తెలుస్తారు. ఇవన్నీ దేవుడే కలుగజేసింది కదా. ఈ గాలి అనేది, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిశుద్ధాత్మ గాలి అనేది మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన నిజమైన దేవుడు ఎవరో, ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడని మనము ఎరుగుతా ఉన్నాం. అదే ఎరుగుతున్నాం. అదే రకంగా ఏంటంటే, మరి దావీదు మహారాజు కూడా ఎంత చక్కగా అంటే 139వ కీర్తన కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. అది ధ్యానించవలసిన కీర్తన అయి ఉన్నది. దావీదు మహారాజు ఎంత ధ్యానపూర్వకంగా వాడిన చూడు. ఇక్కడ చూడండి, టోటల్గా ఇదంతా చాలా డీప్గా ఉన్నది. సర్చ్ మీ ఓ లార్డ్ అంటుంటాడు. ఎందుకంటే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నాం, నేను కూర్చుందుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించువాడవు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. ఈ కీర్తన అంతగా వదిలబుద్ధిగా ఆ రీతిగా ఉంటుంది. ఇది టోటల్గా ఆయన అన్ని నా చర్యలన్నిటినీ బాగా తెలుసుకొని ఉన్నావు అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదు. ఎక్కడ పోగలుగుతాం మనం? అంతటా ఉన్నాడు. అందుకే ప్రభు నందు ఏదైనా ఎక్కడైనా ఏ తప్పిదం చేసినా ఏదైనా నీకు దేవుడు అనుగ్రహించిన యొక్క మనసాక్షి ఆ పరిశుద్ధాత్మ రెండు ఎప్పుడు కనెక్షన్ అయి ఉంటాయి. వాటినే ఉంటాడు. అక్కడ ఒకవేళ మనం ఏదైనా తప్పిదం చేస్తే దేవుని ఆత్మ, ఆ దేవుని యొక్క దేవుడు అనుగ్రహించిన రిప్రజెంటివ్ అయిన మనసాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఎందుకంటే ఆయన అంటాడు, నీవు నా ఆత్మ నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును అంటాడు. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. ఇప్పుడు చాలామంది అంట మరి సముద్ర గర్భంలో ఇండ్లు ఏర్పరచుకుంటున్నారంట, చంద్రమండలం దగ్గర పోయి ఇండ్లు ఏర్పరచుకుంటున్నాడు. ఎక్కడ పోగలుగుతారు వాళ్ళు? నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమున పండుకొని నీవు అక్కడ ఉన్నావు. ఆయనకు మరుగైనది ఏమి లేదు ప్రభునందు. ఇంకా సముద్ర దిగంతంలో నివసించిన అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించున్నాను. అదే ఇంకా దావీదు మహారాజు ఇంకా మనం ఇప్పుడు ఈ చూలాల గురించి గర్భం గురించి తెలిసినప్పుడు ఏంటంటే 14వ వచనంలో ఉంటుంది. 13-14 చదువుదాం. నా ఆంతరింద్రియములను నీవే కలగజేసి, ఆంతరింద్రియం ఆంతరంగ పురుషుడు అంటాడు. అదే రీతి 103వ కీర్తనలో ఉంటాడు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతి. ఆంతరంగమున ఇన్నర్ పర్సనాలిటీ, ఇన్నర్ పర్సన్ అనేది ఆయనను మరి ఆయన కలుగజేసి నా ఆంతరింద్రియములను టోటల్గా. ఎందుకంటే లోపట మన ఆంతరింద్రియంలో ఉంటాయి అన్నట్టు, సెన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కన్ను ఉన్నదనుకో, మనోనేత్రము అంటాడు. మనోనేత్రం, ఇన్నర్ ఐ, దానితో చూడాలి మనం. దేవుని వాక్యమును చూడాలన్నా కూడా, దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు కూడా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా, ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు కూడా మన ఇన్నర్ సెన్స్తోని మాట్లాడాలంతే. ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఏదో పిచ్చి చిట్ చాట్ చేస్తూ ఉంటాం, చాటింగ్స్ చేస్తూ ఉంటాం, అంత వ్యర్థం, అది సో వేస్ట్. సో కాబట్టి ఆంతరింద్రియములను, మన మనోనేత్రములను, చెవులను, టోటల్ సెన్సెస్ అన్నిటినీ మన యొక్క ఆంతర్య పురుషుడు కలిగి ఉంటాడు. అది కలిగి ఉండాలి. పరిశుద్ధైన పౌలు చాలా చక్కగా 2 కొరింథీ 4:16 అంటాడు, నా యొక్క బాహ్య పురుషుడు దినదినము నశించుచున్నను, నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటాడు. నా ఇన్నర్ పర్సన్. ఎందుకంటే ఆయన శరీరం క్షీణించిపోతున్నది. ఎన్నిసార్లు కూడా దెబ్బతిన్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో అంటాడు, 22, 23 శ్రమలు పరిశుద్ధులైన పౌలు పెట్టి నేను నోట్ చేసినాను. మీరు కూడా చూడండి ఎన్నిసార్లు జాగారం ఉన్నాడో, ఎన్నిసార్లు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. 195 కొరడా దెబ్బలు తిన్నాడంట పరిశుద్ధుడైన పౌలు. యేసుక్రీస్తు ప్రభు ఒకటేసారి తిన్నాడు. 195 కొరడా దెబ్బలంటే ఆ కొరడ మామూలు కాదు, అది దానికి కొక్కెం ఉంటుంది. ఆ మరి చర్మం ఇట్లా కొలుచుకొని వస్తుంది. ఇనుముదో ఐరన్దో లేకపోతే ఎముకనో ఆ కాలంలో ఆ తోలు దానికి, ఆ చర్మం ఆ తోలు దానికి ఆ కొరడాకు కొట్టి ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది అంతే. 195 కొరడా దెబ్బలు తిన్నాడు పరిశుద్ధుడైన పౌలు. అందుకే నా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాడు అంటున్నాడు, కానీ నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 40 అధ్యాయం 40 అధ్యాయం ఆఖరు వచనాలు అనుకుంటా. నూతనముగా ఎగురుతూ ఉంటారు, పక్షిరాజు వలె ఎగురుతూ ఉంటారు. యెహోవా యందు ఎదురు చూచువారు నూతనంగా పక్షిరాజు వల్లే
నూతనంగా ఎగురుచుంటారు అంటుంటారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా మరి దావీదు మహారాజు, నా అంతరింద్రియములో నీవు కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈయనకెట్లా తెలిసి ఇవన్నీ? సైంటిస్టా? దేవుని యొక్క ఆత్మ ద్వారా దావీదు ఇది గ్రహించున్నాడు. 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అంటాడు. భయమును ఆశ్చర్యం ఏ రీతిగా కలుగజేసినావు తండ్రి? ఇవి ఏ రకంగా ఈ శరీరం అన్ని భాగములన్నిటి విడదీసినావు? ఒక షడ్రకు ఒక చేయి పోయిందంటే మరి ఎంత బాధపడుతున్నాడో చూడండి. మొన్నటి దినం నా మోషే బ్రదర్ కాల్ కట్ చేస్తుందంటే ఇక్కడ రాజు బ్రదర్ ఏడుస్తూ ఉన్నాడు తన అన్న విషయంలో. ఆయన కాలు కాదు, తన అన్న కాలు పోతే ఈయన ఏడుస్తాం దుఃఖపడుకుంటూ చెప్పిండు మేము ముంగల్ని. ఒక అవయం పోతే ఎంత బాధ ఉంటుందో చూడండి. ఒక అవయం మన శరీరంలో పనిచేయకపోతే ఎంత బాధ ఉంటుందో చూడండి. అందుకే అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. ఒకసారి మన శరీరం గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించినామా? మరి మొన్న నేను ధీరజ్ బ్రదర్ మరి అక్కడికి నోరా ఫౌండేషన్ అనే దానికి వచ్చినాడు. అక్కడ మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు. ఇటు పిలుస్తూ ఉంటే అటు పోతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అక్కడ పోతారు ఇక్కడ పోతారు, పట్టుకోవాల్సింది. మరి మనకు మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు మనకు దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించగలమా? సో కాబట్టి ఏంటంటే అందుకే దావీదు మహారాజు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యము, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ధ్యానించండు దావీదు మహారాజు. అందుకే యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని కార్యంలో ఆ రీతిగా మరి దావీదు మహారాజు మొనార్క్ అయిన, చక్రవర్తి అయిన, పెద్ద సామ్రాజ్యానికి అయిన, మరి యూదా సామ్రాజ్యానికి గొప్ప రాజు అయిన, ఇశ్రాయేలు 2 రాజ్యములు కలిసినప్పుడు గొప్ప రాజు అయిన, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, యుద్ధాలు చేయాలి, శత్రువులు, భార్యలు, పిల్లలు, చాలా సమస్యలతో ఉన్నాడు దావీదు మహారాజు. కానీ దేవుని సన్నిధి అంటే నేను చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనని అని సాక్ష్యం జరిపెట్టినాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ హిస్ సమస్యలు, వరీస్ ఏదైనా కూడా మొట్టమొదటిగా దేవుని విషయంలోనే ఆయన ఆకాంక్ష కలిగి ఉన్నాడు, దేవుని విషయంలో అత్యాశ కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఆ రీతిగా ధ్యానించండి. కాబట్టి ఈరోజు మనకు ఆ సంగతి నాకు బాగా నీ కార్యంలో ఆశ్చర్యంలో. ఇంకోటి ఏమంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటాడు. నేను పిండంనై ఉండగా నా కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలాయను అంటున్నాడు. టోటల్గా మన చరిత్ర అంతా దేవుని సన్నిధి. దావీదు చూడండి ఎంత డీప్గా డీప్ ఎంత లోతుగా దేవుని గురించి ధ్యానించి, అందుకే ఆయన ఆ రీతిగా గొప్ప ఆరాధికుడుగా ఆరాధిస్తూ ఉంటాడు. ఆయన ఏ ప్రపంచంలో ఏ ఆరాధన జరిగినా కూడా దావీదు మహారాజు కీర్తన చదవండి అది ఇదిగా ఆ రీతిగా 72 కీర్తనలు రాసినాడు. ఎన్ని రాసిండో కానీ కొన్ని మనకు సంక్షిప్తపరిచున్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా దేవుని గురించి మనము ధ్యానిస్తూ ఉంటే, దేవుని గురించి ఆయన లక్షణాలను, ఆయన క్యారెక్టర్స్ను మనము ధ్యానిస్తుంటే ఆయన ఎక్కువగా ఆరాధించగలం, ఆయన ఎక్కువ స్తుతించగలం, ఆయన ఘనమైన మహిమలను మహిమపరచగలం. అదే రీతిగా ఇతరులకు కూడా మనము మార్గదర్శిగా, ఇతరులకు కూడా మాదిరికరంగా, ఈ లోకానికి మనం సాక్షులుగా మరి భూదిగంతముల వరకు వెల్లుడి మీరు నా గురించి చెప్పడు వెంటనే శిష్యులకు చెప్పి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అపోస్తల కార్యం 1 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు వెళ్ళవద్దు అన్నాడు. భూదిగంతముల వరకు మీరు సువార్తను ప్రకటించరు అన్నాడు. మరి దేవుడు నీకు నాకు కూడా ఆ యొక్క బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చున్నాడు. ఒకవేళ నీవు ప్రచురించకపోయినా పర్లేదు, కానీ పోయే వాళ్ళకన్నా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉన్నది, లేకుంటే ప్రార్థించవలసిన అవసరమై ఉన్నది. మరి సహోదరుడు మరి ఆ రీతిగా దేవుని సేవకుడైనా మరి సందీప్ శీల గారు కూడా వెళ్తున్నారు. మరి వాళ్ళ గురించి ప్రార్థించడం, సహకరించడం,
ఎందుకంటే యుద్ధం దగ్గర సామాన్ల దగ్గర ఉన్నవాడికి అదే గిఫ్ట్, యుద్ధం చేసి వచ్చేవాడికి కూడా అదే దేవుడి యొక్క న్యాయం ఆ రీతిగా. నీవు ఒకవేళ వాళ్ళకి సహకరిస్తే, వాళ్ళ గురించి ప్రార్థిస్తే నీకు కూడా దేవుడు గొప్ప బ్లెస్సింగు, ఆ యొక్క ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మరి మనం ఆయనకు సాక్షులుగా ఉండాలంటే ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. ఆయన గురించి తెలుసుకుని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు అనే మాట మీదనే ఎంతైనా మనం మాట్లాడవచ్చు, ఎంతైనా వ్యాఖ్యానము చేయవచ్చును. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి ఈ రకంగా రెండవ లైన్కి వస్తే, మన దేవుడు మరి లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. అదే దేవుడు లోకమును ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారుడు, ఒకే ఒక కుమారుడిని ఆయన ఇచ్చున్నాడు. మరి అబ్రహామును కూడా ఒకరోజు పిలిచి ఉన్నాడు వృద్ధాపంలో. రోమీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా అంటాడు, మృత్యుతుల్యములో నుంచి అంటాడు. మృత్యుతుల్యములో నుంచి అంటే అబ్రహాము శారా గర్భం అనేది మృత్యుతుల్యమైపోయింది. స్త్రీత్వం కోల్పోయింది శారా. అబ్రహాము వృద్ధుడు, 99 ఏండ్లు. అప్పుడు అందులో నుంచి జీవము దేవుడు ఆయన వాళ్ళకు అనుగ్రహించున్నాడు. ఏకైక కుమారునికి ఇస్సాకునిచ్చి అందులో 22 అధ్యాయం, ఆదికాండం 22 అధ్యాయం, నీవు ప్రేమించుచున్నా అంటాడు. అక్కడ ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే వృద్ధాపంలో పుట్టిండు, లేక పుట్టినాడు. అంతకుముందు ఇష్మాయేల్ కొడుకని అనుకున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించిన మరి ఆ యొక్క ఎక్కువగా ప్రేమిస్తున్నారు శారమ. మరి అబ్రహాము ఆ వృద్ధాపంలో పుట్టిన ఇస్సాకును ఎంతగానో ప్రేమిస్తాను. నీవు ప్రేమించుచున్న ఒక్కడైన కుమారుని నేను చూపించు ప్రదేశమునకు కొండకు తీసుకుని వెళ్ళి అక్కడ నీవు దహన బలి అర్పించమంట. వెళ్తున్నాడంతే. అదే అండి అబ్రహాం ఆ రీతిగా విశ్వాసం. యెహోవా, నాకు ఆ మాట వస్తూ ఉంటుంది, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని, యెహోవా ఇచ్చాను. యోబులాగా యోబు వీళ్ళందరూ ఒకరు కనెక్టెడ్ అవుతూ ఉంటుంది వాక్యాలు ఎప్పుడే. కానీ కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట దేవుని ఒక్క వాక్యము ఉంటుంది. ఒక దగ్గర దొరకదు మనకు. ఈ మాట చదివిన వెంటనే నాకు ఆ మాట వస్తూ ఉంటుంది. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని, వృద్ధాపంలో ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు, ఏమనలేదు, మౌనముగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు అంతే. మరి ఆ పర్వతం మీద ఎక్కుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క పని వాళ్ళని అక్కడ వదిలేసి ఉన్నాడు. మరి ఆ పడ వెళ్తున్నప్పుడు అప్పుడు ఇస్సాకు అంటాడు, నా తండ్రి అంటే నా కుమారుడా. మరి బలికి కట్టెలున్నవి, అగ్ని ఉన్నవి, కత్తి ఉన్నది, మరి బలి పశువేది? యెహోవా చూసుకొని యెహోవా నిస్సి అంటాడు, యెహోవాని అనుగ్రహిస్తాడు అంటాడు. ఆ బాధ ఎందుకంటే అక్కడ ఇస్సాకుకు తెలియదు, కానీ అబ్రహాంకు తెలుసు. మరి తీసుకువెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చున్నాడు. మరి ఇస్సాకును కట్టివేస్తున్నాడు. కట్టివేసి కత్తిలేసినప్పుడు వెంటనే కత్తి మరి సంహరించడానికి లేపినప్పుడే అబ్రహమా చిన్నవాని మీద నీవు కత్తి. అక్కడ ఆయన బలి కాదు, ఇక్కడ ఈ కుమారుడైన తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన యేసు క్రీస్తు అక్కడ బలి అయిపోవాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు, ఒకటే ఒక కుమారుని ఇచ్చిన. ఈ కుమారుడు ఎవరు? ఒకే ఒక కుమారుడు. ఆయన కుమారుడు అంటే మనిషి ఆయన కుమారుని తన స్వారూప్యమందే. ఏమంటాడు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. కుమారుడు కాదు అది మనకు అర్థం కావడానికి ఆ రీతిగా ఇచ్చేసిండు, కానీ ఆయన దేవుడే. 2వ అధ్యాయం 6వ వచనం, దయచేసి ఎవరన్నా ఒకటి చదవండి. మనకెప్పుడు చదువుకునే ఇదే ఫిలిప్పు 2:6వ వచనం. ఆయన ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు అని రాసుకోవాలి. ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన యేసుక్రీస్తు. చదవండి అమ్మా. దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని స్వరూపము, మరి ఆయన స్వరూపం ఆయననే, దేవుడే.
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని, అందుకే కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు ఆయన దేవుడే, దెర్ ఇస్ నో డౌట్, నా యందు తండ్రి నేను తండ్రి ఏకమై ఉన్నామంటారు. అంటే ఏ రకంగా అంటే, నేను చాలా ఏళ్ల క్రితం చదివిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అప్పుడు బుద్ధ విగ్రహం పెట్టిరు కదా ఎక్కడ హుసేన్ సాగర్లో. అది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? రాయగిరిలో ఆ ప్రాంతంలో తీసుకొని వచ్చారు. ఆ బుద్ధుని ఇప్పుడు మనం పూజిస్తాం, లేకుంటే ఆయనను ఒక స్టాచ్యూగా మనం చూస్తాం. ఆ విగ్రహానికి ఈ రాయికి అక్కడ దేంట్లో నుంచి తీసిన రాయికి ఏమన్నా భేదాలు ఉంటాయా? రెండొకటే, అందులో నుంచి తీయబడ్డాడు. ఆ బుద్ధ విగ్రహం అనేది ఒక రాయిలో నుంచి, కాబట్టి ఆ రాయికి ఏమి లక్షణాలు ఉంటాయో ఈ యొక్క విగ్రహానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. విగ్రహం అనేది నా ఇక్కడ పాయింట్ కాదు, కానీ ఆ రాయిలో నుంచి ఏమి లక్షణాలు ఉన్నాయో అందులో నుంచి తీయబడ్డాడు కదా. అదే మాదిరిగా తండ్రి అయిన దేవుని నుంచి ఈ కుమారుడు వచ్చిన కాబట్టి ఆయన ఒకటే, వేరే కానే కాదు. అది యోహాను సువార్తలో కూడా చాలా స్పష్టంగా తెలుపుతాడు. మీ తండ్రిని చూపెట్టవా అంటే ఫిలిప్పు ఇంతకాలం నీతోనున్నాను, ఇంకా తండ్రి కావాలన్నా నీకు అంటాడు. ఇంతకాలం నీతోను ఏం చేయలేదు ఆయన? అన్నీ అద్భుత కార్యం చేస్తున్నాడు. 32, 33 అద్భుత ఆశ్చర్య కార్యం ఎన్నో చేస్తున్నాడు. అది ఆయన చేసిన కార్యములు అంటే యోహాను సువార్త యోహాను సువార్తల ఆఖరిలో చూస్తే భూమి సరిపోదంట, సముద్రం ఉన్న ఇంకో అది కూడా సరిపోదంట, సిరా కూడా సరిపోదంట ఆయన ఆశ్చర్యకార్యం రాయడానికి. ఆ 3.5 ఏళ్ళలోనే ఎంత గొప్ప కార్యములు చేసిండో చూడండి. సో కాబట్టి ప్రభునందు ఆయన విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచలేదు. దేవుని స్వరూపమును ఇంకొకటి కూడా ఏంటంటే, ప్రారంభంలోనే ఆది కాండంలోనే ఉన్నది. అది ఆది కాండంలోనే ఉన్నది. మరి స్త్రీ సంతానము స్త్రీ సంతానము తల చిత్కగొట్టును, మరి ఆ యొక్క సాతాను సంతానం ఏంటంటే మెడిమి మీద కొట్టునండి. అది కరెక్ట్గా రావడం లేదు, కానీ అదే అర్థం. అదే సాతాను యొక్క తలను సంతానము సాతాను యొక్క తలను చిత్కగొడతాను. ఎందుకంటే టైం ఎక్కువ ఇది కాబట్టి అది చూపెట్టడం అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎందుకంటే ఆది కాండం నుంచే ఉన్నది యేసుక్రీస్తు గురించి. ఇంకోటి ఓపెన్ బైబిల్లో చదువుతూ ఉంటే నాకు ఒక మంచి విషయం మంచిగా, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి నేను ఓపెన్ బైబిల్ వాడుతూ ఉన్నాను. చాలామంది ఎంతమంది వాడతారో అది నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు అంత మాత్రమే వస్తుంది, అయినా కూడా ఆ బైబిల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆది కాండంలో జెనసిస్లో చూస్తా ఉంటే క్రైస్ట్ ఇన్ జెనసిస్ అని రాస్తాడు, క్రైస్ట్ ఇన్ ఎక్సడోస్ అని రాస్తాడు, క్రైస్ట్ ఇన్ లెవిటికటస్, క్రైస్ట్ ఇన్ డిటోనామీ, ఈవెన్ ఈ ప్రకటన గ్రంథం వరకు కూడా టోటల్గా 66 పుస్తకంలో క్రీస్తు ఏ రకంగా ఉన్నాడో అక్కడ విశదపరుస్తాడు. సో కాబట్టి ఏంటంటే క్రీస్తు అనేది ప్రారంభం నుంచే ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. క్రీస్తు అనేది యాకోబుతో పోరాడుతూ ఉంటాడు. ఒక మనుష్యుడు వచ్చి రాత్రి అంతా పోరాడాను అంటాడు. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిడవని అంటాడు అక్కడ యాకోబు. ఒక మనుష్యునితో పోరాడాను అంటాడు. నీవు ఆశీర్వదిస్తే ఆ మనుష్యుడు ఎవరుగా ఒక నరుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారే అని మనం అర్థం చేసుకో. స్టార్టింగ్ ప్రారంభం ఆది కాండంలో ఉన్నాడు, నిర్గంలోనే ఉన్నాడు. ఆ యొక్క ఇత్తడి సర్పం అనేది యేసుక్రీస్తుకే సాదృశ్యం అని యోహాను సువార్తలో ఉన్నది. ఎన్నో సాదృశ్యాలు. మరి పస్కా బలి పశువు ఈయననే, ఆ బండ క్రీస్తే. నీవు ఏదైనా చూసుకోండి, క్రీస్తు ఆది కాండం నుంచే ఉంటున్నాడు. సో అదే రకంగా చూస్తూ ఉంటే ఇంకా చక్కని ఏంటంటే నా యొక్క ధ్యానంలో నేను చూస్తాను సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 31 వరకు ఇంటికి పోయి చదవండి. యేసుక్రీస్తు అప్పటి నుంచి ఏ రీతిగా ఉన్నాడో అందులో ఒకటి చాలా
ఎప్పుడు మనము ఎంతవరకు అది ఎంతమంది గుర్తున్నా నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకేందంటే ఈ 8వ అధ్యాయం నుంచి కూడా ధ్యానించవచ్చు క్రీస్తు గురించి మనం చూస్తూ ఉంటాం. మొదటి ఏదండి, మొదటి 8వ అధ్యాయం 22వ వచనంలో, ప్రొవర్బ్స్ 8th chapter 22లో, పూర్వకాలమందు చదవమ్మా, తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. ఎవరు ఇది? సొలొమోనా? సొలొమోను ప్రథమంగా లేడే, దావీదు గర్భంలో పుట్టిండు. కానీ యేసు క్రీస్తు ఇగో భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నింపబడితే అన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం టోటల్గా 31 వరకు కూడా యేసు క్రీస్తు గురించి ఉన్నాడు. ఇక్కడ నాకు ఇష్టమైంది ఏంటంటే ఎప్పుడు గుర్తుపెట్టుకున్నానంటే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు అంటాడు. అనుదినము సంతోషిస్తూ అంటాడు. ఇంకొకటి ఏమంటే ఇంకో మంచి విషయం ఏంటంటే, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుచుంటిని అంటాడు. ఇది అనాది కాలం నుంచి ఉన్న యేసుక్రీస్తు ప్రభులవారై ఉన్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, ఇక్కడ 4 భాగాలుగా దేవుని చిత్తం అయితే ఇంకొకసారి ధ్యానించుకుందాం. కానీ 4 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే గాడ్స్ డిజైన్ ఉంటుంది, డిజైన్ ఉన్నది ఇక్కడ, ఆయన ప్రణాళిక ఉన్నది. నెంబర్ 2 ఏంటంటే ఆయనను విశ్వసించుట. మనం ఏమి చేయాలి? మనం ఆయనను బిలీవ్ చేయాలి. అంటే మన యొక్క డ్యూటీ అది. ఒకవేళ మనం ఆయనను నశించిపోతాం, పెరిష్ అవుతాం అంటే డేంజర్ ఉన్నది. దేవుని యొక్క డిజైన్, మన యొక్క డ్యూటీ విశ్వసించుట, బిలీవ్. నెక్స్ట్ ఏంటంటే మనము డేంజర్లో ఉన్నాం, లోకమంతా డేంజర్లో ఉన్నది, మనం ఆ డేంజర్ నుంచి తప్పించబడి ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే డెస్టినీ ఉన్నది. 4 డెస్టినీలు ఉన్నాయి, 4 డీలతోనే ఉన్నది. దేవుని యొక్క డిజైన్, మన యొక్క డ్యూటీ, మనం యొక్క డేంజర్లో ఉన్నాం, అదే డెస్టినీ ఉన్నది. ఈ 4 డీలు ఈ యొక్క పరిశుద్ధ మన యొక్క వచనంలో మనం చూడవచ్చు. సో కాబట్టి ఏంటంటే అనేక రీతిలుగా విభజించవచ్చు. 17 మాటలు కానీ, లేకుంటే ఈ యొక్క 3వ అధ్యాయం 16వ వచనం ఎన్నో రకాలుగా ధ్యానించవచ్చు. మనకి ఏ రకంగా దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఆ రీతిగా మనం ఇంటికి వెళ్ళి ధ్యానించండి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటి నుంచి ఉన్న యేసు మనల్ని సృష్టించినప్పుడు కూడా మన పోలిక చొప్పున మన స్వారూప్యమును నరుణ్ణి సృజిద్దామని మొట్టమొదటి వచనంలో మనము అని ఉన్నది. అక్కడ ప్లూరల్ ఉన్నది, సింగులర్ లేదు అక్కడ. నేను సృజించిన మానవుని అంటలేడు. అబ్రహాముతో ఇచ్చినప్పుడు కూడా 3 వస్తారు, అక్కడ 3 వ్యక్తులు వస్తారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. త్రిత్వం కలిగి ఉన్నారు వాళ్ళిద్దరు, 3 ఒకటే. మనం ఆరాధించేటప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తును, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ 3 కలిస్తేనే మనం ఆయన ఘనముగా ఆయనను స్తుతించగలము, ఆయనను ఘనపరచగలము. అప్పుడు తృప్తి కలుగుతూ ఉంటుంది. ఆ అనుభవంలోనికి మనం ప్రవేశం కలిగిన వారమై ఉండాలి. తండ్రి వేరే కాదు, కుమారుడు వేరే కాదు, పరిశుద్ధాత్మ 3 మనకు సహాయకారులుగా ఉన్నారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా ఏంటంటే మనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన కుమారుణ్ణి వెనుదీయక ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఆయనను దానముగా ఇచ్చినాడు, ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నాడు. మరి ఆ రకంగా ఆయన దేవుడు ఎందుకంటే ఆయన లక్షణాల్లో ఒకటి ఏందని మర్చిపోయిన నేనేంటంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:9 ఉంటాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, అందుకే ఆయన కుమారుని ఇచ్చిన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము ఏ రకంగా గ్రహించి ఉన్నాం? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించున్నాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు ఎందుకు చెప్పారంటే ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడు అనేది అది నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. వై ఎందుకు దేవుడు ఈ లోకమునకు రావాల్సి వచ్చినాడు? ఎందుకంటే ప్రభునందు విశ్వాసం నశింపక, డేంజర్లో ఉన్నాం మనం, లోకమంతా డేంజర్లో ఉన్నది. మరి వాళ్ళు రక్షింపబడాలంటే ఎవరు వాళ్ళు చెప్తారు? మరి నేను ఈ లోకానికి సాక్షులుగా ఉండాలి. మనం
మన క్రియలు, మన మాటలు, ఏదైనా కూడా దేవుని మహిమార్థం. అరే వీళ్ళది ఏమో ప్రత్యేకంగా కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటే, వేరే ప్రియుల కంటే నీ ప్రియుని విశేషం ఏముందని ఈ లోకం అంతా మనం అడగాలి అంతే. నీ ప్రియుని నీవు ఆరాధిస్తున్నా, నీవు కొనియాడుతున్నా, నీవు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తావంట, ఏమి ప్రత్యేకము నీ ఎప్పుడు అడగగలుగుతారు? వాళ్ళకి ఈ లోకానికి ఒక ప్రశ్న అనేది మనం కలగజేసేటట్టు ఉండాలి. వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంది? నీ దేవుని విశేషం ఏంది? నిన్ను బట్టి నేను ఎన్నిసార్లు తిట్టినా క్షమిస్తుంటావు, ఒక దెబ్బ కొడితే ఇంకొక చెంప చేస్తుంటావు, నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, క్షమిస్తూ ఉంటావు, ఎంత 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 నీకు నష్టం చేసిన ప్రేమిస్తూ ఉంటావు. ఎందుకు ప్రత్యేకత ఏంది? అప్పుడు క్రీస్తు గురించి, నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తును నేను సొంత రక్షకునిగా అంగీకరించిన, అందుకే ఈ క్యారెక్టర్స్ నాలో కాదు, నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు అని నువ్వు చెప్పే రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. అది గొప్ప సువార్త అయి ఉన్నది అంతే. ఆ తరుణం, అవకాశం అనేది మనం కల్పించాలి. వాళ్ళతో కలిసిపోకూడదు, కలవాలే, వేరేగా ఉండాలి. సన్యాసిగా అడవులకు లేకుంటే హిమాలయాలకు వెళ్ళాలని కాదు, వాళ్ళతో ఉండాలి. పడవ నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్ళని రానియదు. మనం కూడా ప్రపంచంలో ఉంటాం, వాళ్ళకు సాక్షిగా ఉండాలి, క్రీస్తును ప్రదర్శిస్తూ ఉండాలి. మన చూపు, మన నడక, మన మాట. ఎందుకంటే ఇది జ్ఞానము, సమస్తమైన జ్ఞానము గుప్తమైనది. ఈ జ్ఞానం కలిగి ఉంటే, అందుకే దివారాత్రం అంటుంటాడు. మనకు అర్థం, కొన్ని మాటలు అర్థం సరి కాదు, దాన్ని ధ్యానిస్తే తెలుస్తూ ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ఆనందిస్తూ ఆనందిస్తూ, అక్కడ ఒక మాట ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంజాయ్ చేస్తూ, ఏదైనా ఇష్టంగా చదివితే కష్టంగా ఉండదు, ఇష్టంగా చదివితే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. తెప్పరిల్లుతూ ఉండాలి. దేవుని వాక్యం చదువుతున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడిన, తృష్ణ కొనుచున్నది అంటే దాహము. దేవుని వాక్యం నేను ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ధ్యానించాలని. కొన్ని సందర్భాల్లో స్కిప్ అవుతూ ఉంటుంది, మనసాక్షి చెప్తూ ఉంటుంది, ఈరోజు నేను వాక్యం చదవలేదు. బలహీనమైపోతాం ఈ లోకంలో. ఎందుకంటే లోకమంతా సాతాను ఆధీనంలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువునే సాగిలపడమన్నది. అది మరి నీకెంత బలం కావాలి, నీకెంత ఆత్మీయ శక్తి కావాలి? దాని ఎదుట నిలబడాలంటే, సాతాను దగ్గర నిలబడాలంటే నీకెంత శక్తి కావాలి? ఆ శక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీకు రాగలుగుతుంది. సో కాబట్టి ప్రభునందు ఈ లోకమునకు మనం సాక్షులుగా ఉండాలి. అందుకే బూదిగంతముల వరకు అంటాడు. ఏ రకంగా నువ్వు మరి మైక్ పెట్టుకొని దేవుని క్రీస్తు గురించి ప్రకటించే అవసరం లేదు, మన ప్రవర్తన ఉండాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఏ రకంగా మనం ఆయనకు సాక్షులుగా ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. అదే మాదిరిగా ఏంటంటే, చివరిగా ఏంటంటే, నిత్య నశింపక ప్రతివాడును అంటున్నాడు ఇక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకమునంతా ప్రేమించి ఉన్నాడు. అదే రీతిగా విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. నిత్య జీవము, ఈ నిత్య జీవం అనేది మరి నిత్య జీవం అనేది ఏంటంటే దేవునితో ఉండేది. ఎంత గొప్ప భాగ్యం. బ్రదర్ జేమ్స్ లాస్ట్ టైం నేను రాలేదు కానీ విన్నాను, నేను ఆయన వాక్యం నేను మరి మన బ్రదర్ ధీరజ్ పెట్టిండు, దాంట్లో విన్నాను. 1000 ఏండ్ల పరిపాలన అని. ఆ 1000 ఏండ్ల పరిపాలన నశింపక నిత్య జీవం పొందాలంటే అది వాడబారనిది అయిన ఉండదు. నాకు చాలా చక్కగా మంచి మాట అనిపిస్తుంది. ఏంటంటే 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే, వాడబారని స్వాస్థ్యము ఇచ్చినాడు. ఇంగ్లీష్లో ఏం వాడి ఉన్నదో అది నాకు తెలియదు కానీ మరి నేను అది గమనించలేదు. వాడబారనిది అంటే వాడిపోవట అంటే ఈ పువ్వు ఆకులు ఇవన్నీ వాడిపోతుంటాయి, మన జీవితం కూడా వాడిపోతూ ఉంటుంది. 103వ కీర్తనలో ఉంటుంది, ఇది వాడబారనిది, వాడిపోనిది, కరప్టబుల్, ఇన్కరప్టబుల్, వాడబారనిది అని తెలుగులో ఉన్నది. వాడిపోదది, పువ్వు వికసించదు, పువ్వు ఇక్కడ ఫ్లవర్స్ అనేది వికసిస్తుంటుంది, సాయంత్రం అష్టాలకే వాడిపోతుంది. మన జీవితం కూడా అలాంటిది. కానీ ఆయన ఇచ్చే స్వాస్థ్యము, ఆ నిత్య జీవం అనేది వాడబారనిది అయి ఉన్నది. అది ఇన్కరప్టబుల్ ఉన్నది, ఎప్పటికీ ఉండే జీవం, పవిత్రమైంది, ఆత్మ సంబంధమైనది. అది పాపము, మరణము, నీడ కూడా లేకుండా ఉండే స్థలము అది.
ఆ నిత్య జీవం అనేది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎంత గొప్ప బ్లెస్సింగో చూడండి. మనం ఈ లోకంలో తాత్కాలికమైనది, శాశ్వతమైన ఆ రాజ్యం. అందుకే బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఎప్పుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నారు, రెండవ రాకడ, క్రీస్తు రాకడ వస్తూ ఉన్నది, సంఘం ఎత్తబడతా ఉంటుంది. మరి శ్రమల పాలు కాకుండా మనం వెళ్ళిపోదాము. ఆ 7 సంవత్సరములు అంతఃపురంలో కొంతసేపు మనం దాచుకొనము అంటేనంటది. మరి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో అక్కడ అంటాడు, కొంతసేపు అక్కడ దాక్కుకొనుము అని ఉంటుంది. ఆ యొక్క దేవుని యొక్క సేఫెస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. ఆ సేఫెస్ట్ ప్లేస్లో మనం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన బ్రదర్ లాస్ట్ సండే చెప్పి ఉన్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం. ఆత్మ సంబంధమైనది, పాపము మరణం అనేది లేనే లేదు. అక్కడ దేవునితో సహవాసం ఉంటాము. ఆ జీవాన్ని పొందాలంటే ఒకటి మార్గము, ఆయన యందు విశ్వసించడమే. సో కాబట్టి నిత్య జీవము, 1000 ఏళ్ల పరిపాలన. సో ఈ వాక్యములో ఇవన్నీ నిక్షిప్తమై ఒక 17 మాటలలో ఒక అధ్యాయం, మరి వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు బిలీవ్ చేస్తే ఆ డేంజర్ నుంచి తప్పించుకున్న ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు. సర్వలోకమునికి, ఎందుకంటే నశించిపోతున్నారు, సాతాను హుచ్చులో ఉంటున్నారు. ఆ యొక్క దేవుని యొక్క మహోగ్రత అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో. దేవుని యొక్క ఆ యొక్క నరకం అంటే ఏంటంటే మహోగ్రత, దేవుని ఉగ్రత అంతే. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు తన మానవ స్వరూపం ధరించి ఈ లోకమునకు శరీరధారి అయి మన మధ్యకు వచ్చినాడు. ఇప్పుడు వాక్య రూపంగా మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యంను ఎంతగా భుజిస్తూ ఉంటే, ఎంతగా దాన్ని ధ్యానిస్తూ ఉంటే అంతగా ఏంటంటే ఆ పరలోక ఆనందమును మనం పొందగలం. ఆ నిత్య జీవము మన యొక్క గోల్ ఏంటంటే, మన యొక్క డెస్టినీ ఏంటంటే, మన యొక్క డెస్టినేషన్ ఏంటంటే, మన యొక్క గురి ఏంటంటే ఆ నిత్య జీవమైనది, ఆ పరలోక రాజ్యమైనది. ఆ యొక్క మరి చాలా చక్కగా ప్రభువైన మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా తెలియపరుచున్నాడు. 22వ అధ్యాయం ఆఖరులో అదే ఫినిషింగ్. ఇక్కడనేమో మానవుడు పుట్టుట, భూమి ఆకాశం సృష్టించుట, అక్కడ నూతన సృష్టి గురించి కూడా బ్రదర్ జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఆ నూతన సృష్టిలో, నూతన ఆకాశంలో, ఎందుకంటే ఇది ప్రక్షాళన చేయబడుతుంది. నోహావు కాలంలో నీళ్లతోని ప్రక్షాళన చేయబడ్డది, ఇప్పుడు అగ్నితో ప్రక్షాళన చేయబడతా ఉంటుంది. ఆ ప్రక్షాళన చేయబడిన తర్వాత ఆ నూతన యెరూషలేములో, ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో మనం ఉందాం. సో కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఈ లోకంలో మనలో ఊపిరున్నంత వరకు ఆ యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవం పొందినట్లు, మొట్టమొదటిగా ఏంటంటే ఇప్పుడు మనకున్న గోల్ ఆ నిత్య జీవం ఏ రీతిగా ఎప్పుడైతే మనం ఆయనకు నమ్మకంగా ఉంటే నిత్య జీవం అనుగ్రహింపబడ్డదో అక్కడ మనకు స్థలం సిద్ధపరచబడినది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మనం పాలిభాగస్థలమై ఉండాలి. సో ఇందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చున్నాడు. మరి దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.